Good morning, church. Praise the Lord. శుభోదయం చర్చ్. ఈరోజు నాకు 2 టెస్టిమనీస్ ఉన్నాయి. ఈరోజు నాకు రెండు టెస్టిమనీస్. టుడే ఐ హ్యావ్ 2 టెస్టిమనీస్. యాక్చువల్లీ నాది ఫస్ట్ టెస్టిమనీ వచ్చి మా ఫ్యామిలీ రిలేటెడ్ టెస్టిమనీ. వన్ టెస్టిమనీ ఈజ్ అబౌట్ మై ఫ్యామిలీ. ఈ టెస్టిమనీ నేను ఈ సండే ఇద్దాం అనుకున్నా, మళ్ళీ పోస్ట్పోన్ చేసుకున్నాను. సరేలే, దేవుడు ఇంకో కార్యం చేయాలి కాబట్టి ఆ కార్యం చేసినాకే నేను ఇస్తానులే అనుకుని డిసైడ్ చేసుకొని వచ్చా. యాక్చువల్లీ ఐ వాంట్ టు పోస్ట్పోన్ మై టెస్టిమనీ టు నెక్స్ట్ వీక్, బట్ గాడ్ టోల్డ్ త్రూ ఆంటీ టు టెల్ ద టెస్టిమనీ. అయితే ఫస్ట్ నేను చర్చ్ విషయంలో నేను టెస్టిమనీ ఇస్తాను. ఐ వాంట్ టు గివ్ టెస్టిమనీ అబౌట్ దిస్ చర్చ్. ఓకే, ఫస్ట్ లాస్ట్ వీక్ మేము చర్చ్ గురించి ప్రేయర్ చేసుకున్నాం. యాజ్ ఏ ప్రేయర్ టీమ్, మాకు ప్రేయర్ టీమ్ ఉంది కాబట్టి మానస, నేను, పుష్ప ఇంకా మేము ప్రేయర్ చేసుకుంటాం డైలీ. Daily we actually do prayers. So last week when we are praying together, all the group, మేము ప్రేయర్ చేసుకున్నప్పుడు చర్చ్ గురించి ప్రార్థన చేసేటప్పుడు నాకు దేవుడు చూపించారు ఈ ప్లేస్ గురించి. yes, when we are praying about this new church, God showed her a vision. ఈ చర్చ్లో చాలా మంది వస్తారు, ఈ ప్లేస్ సరిపోదు, ఫ్యామిలీస్ వస్తారని చెప్పారు. Yeah, many new souls will be coming to this place, and this place will not be enough for us. That way God revealed her. ఆయన ఇంకోటి ఏం చెప్పారంటే, ఇక్కడ ఉన్న పిల్లలు వాళ్ళందరూ వాలంటీర్గా న్యూ కమర్స్ని వెల్కమ్ చేస్తున్నారని చూపించారు. Yeah, even the children in this church will become the volunteers and will volunteer all the newcomers of this church. ఆంటీ ఒక్కలే హ్యాండిల్ చేయలేరు, అందుకని ఆంటీ కొంతమంది అంటే క్లియర్గా నేను చెప్తాను, మీరేమనుకోవద్దు. మానసాని, నన్ను ఇంకా పుష్పాని మాకు చెప్పారు, వచ్చే వాళ్ళకి కూడా మీరు కూడా ప్రార్థన చేయండి అని మేము ప్రార్థన చేస్తున్నామంటే చూపించారు దేవుడు. As auntie cannot alone handle the big congregation, so God revealed through Elizabeth that he is going to use like what she has seen in her vision, like Elizabeth and Manasa and myself, God is going to use as prayer volunteers for the coming congregation. అయితే ఈ చర్చ్ చాలా పెద్దగా గ్రో అవబోతుంది. ఆల్రెడీ గాడ్ చూపించారు నాకు. ఈరోజు ఆ గాడ్ ఆంటీ ద్వారా రివీల్ చేశారు. God is going to use great mighty. I mean, the church is going to grow very vast, and that's what God again revealed through auntie. It's a second confirmation. అయితే నేను అనుకున్నా, ఈ చర్చ్ గ్రో అవుతే మళ్ళీ ప్లేస్ సరిపోదు కదా, ఏంటి అంటే నెక్స్ట్ ప్లేస్. Again, I was thinking like if the church grows, these premises will not be enough. So again, God said that we will be shifted to another premises. కానీ అది నేను మా ఫ్రెండ్స్కి నేను చెప్పలేదు. That she got, God showed her, but she couldn't reveal to the prayer group. కానీ ఈ విజన్ మాత్రం చర్చ్ గురించి నేను మా ప్రేయర్ గ్రూప్కి నేను చెప్పాను. About this vision, which when I got it, I clearly explained to my group, prayer group. ఆల్ గ్లోరీ టు గాడ్. All glory to God. మనకి ఇచ్చిన న్యూ ప్లేస్ కోసం దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్దాం. Well, let's all thank God for giving us these new premises to worship Him, adore Him. నా సెకండ్ టెస్టిమనీ వచ్చి నా కొడుకు ఈనాక్ విషయంలో చెప్తున్నాను. My second testimony is about my son Enoch. ఆయన జర్మన్ వెళ్ళాలని 1 year నుంచి ట్రైనింగ్లో ఉన్నారు. జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాడు. ఇంకా తన క్లాస్లో ఫస్ట్ వస్తాడు. He actually has to go to Germany. So in that thing, he actually had a course under language course which he has to undergo, and he has learned all this. But he's God blessed him with a good intelligence. He's good at learning. అయితే ఆల్రెడీ గాడ్ అగేన్స్ట్కి వెళ్తున్నాడు, కానీ మళ్ళీ కూడా గాడ్ అన్నాడు అక్కడ తీసుకెళ్ళి తనని నేను డీల్ చేస్తానని గాడ్ ఒప్పుకున్నారు. In few cases he's against God, but what God promised her is like he will take him to Germany, and there he will change him and use him for his glory. గాడ్ ఆల్రెడీ ఆంటీ ద్వారా ప్రామిస్ చేశారు తన్ని జర్మనీ తీసుకెళ్తారని. God already promised through auntie that he's going to take Enoch to Germany. అయితే తనకి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. But Enoch has a little over confidence on him. ఆయన ఎగ్జామ్ బాగా రాశారు. ఆల్వేస్ అంటే త్రూ అవుట్ ద ఇయర్ క్లాస్ ఫస్ట్ వస్తున్నారు కదా, మేము కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాం.
He used to stood first in the class in all the exams. So we used to be we were sure that he's going to pass the exam, and he himself was overconfident that he's going to pass the exam. ఫస్ట్ B1 ఎగ్జామ్ తను రాసింది బెంగళూరులో రాశారు తన క్లాస్మేట్స్ అందరితో. First exam he wrote in Bangalore along with his other classmates. క్లాస్మేట్స్ వాళ్ళందరం మేమైతే ఫెయిల్డ్ అయిపోతాం, మళ్ళీ ఎగ్జామ్కి అపియర్ చేస్తాం అంటే ఈయన అన్నాడు నేను పాస్ అవుతాను మమ్మీ, నాకేమీ భయం లేదు, కొంచెం స్పోకెన్ లాంగ్వేజ్లో కొంచెం భయం ఉంది కానీ మిగతా సబ్జెక్ట్స్ అన్నీ బాగా 4 సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నీ బాగా చేస్తానని చెప్పాడు. After the exam, all his friends they said that the exam was tough and they are going to fail. But Enoch said that he is going to pass, but only spoken that exam he couldn't do well. But he is sure that he is going to pass. అయితే ఫ్రెండ్స్ అందరూ నెక్స్ట్ సెకండ్ ఎగ్జామ్ కోసం అంటే సెకండ్ ఛాన్స్ తీసుకొని సెకండ్ అపీరియన్స్ కోసం ఫీజు అంతా పే చేసేసారు. All his friends, they were not sure that they are sure that they are going to fail, and they were preparing to write for the second exam. ఆ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ కూడా మాకు చాలా తెలిసిన మనిషి కాబట్టి ఆయన కూడా మాకు కాల్ చేసి అడిగారు. అయితే ఆల్రెడీ అన్నాడు మనం పంపిద్దామా అంటే నేను లేదు ఫుల్ కాన్ఫిడెన్స్గా పాస్ అవుతాడు అన్నాడు. The institute head also called Elizabeth, and they told that all the students are appearing for the second exam. And second exam, what about your child? Then Elizabeth said that she is very confident, and he is also very confident that his son is going to pass this exam. ఎందుకంటే ఆల్రెడీ గాడ్ ప్రామిస్ చేశారు ఆయనే జర్మనీ తీసుకెళ్తారు కానీ. Because God promised that he is surely going to take Enoch to Germany. April 31st ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినాయి. On April 30th he got his exam results. 30th ఓకే. అయితే బయట ఉన్నాడు తను VBSలో పార్టిసిపేట్ చేస్తున్నాడు కాబట్టి మమ్మీ నా రిజల్ట్ ఓపెన్ చేయొద్దు, నేను వచ్చినాక నేనే ఓపెన్ చేస్తాను అన్నాడు. He was participating in VBS, so on the day he got the results, he told his parents not to open the results. He will come and see himself the results. అయితే ప్రిన్సిపల్ నాకు కాల్ చేసి మేడం కొంచెం ఆ రిజల్ట్ చూసి చెప్పండి నాకు ఎలా వచ్చినాయి నాకు మార్క్స్ అని అడిగారు. Principal asked, and he called Elizabeth and asked, he want to know the results of Enoch. అయితే రిజల్ట్స్ ఓపెన్ చేసినాక నేను షాక్ అయిపోయాను, ఒక్క సబ్జెక్టులు కూడా పాస్ అవ్వలేదు. When I opened the results, I was very shocked seeing that he failed in all the subjects. 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 4 సబ్జెక్ట్లో తనకి దగ్గరలోనే ఫెయిల్డ్ అయిపోయాడు. Yeah, in all the 4 subjects he failed with very single digit numbers. అయితే వాళ్ళ క్లాస్మేట్స్ ఎవరైతే భయం ఉంది అట్లీస్ట్ వాళ్ళైనా 2-3 ఎగ్జామ్స్లో పాస్ అయ్యాడు. At least their friends got passed in 2 to 3 subjects, but Enoch failed in all the subjects. 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 4 సబ్జెక్ట్స్లో ఫెయిల్డ్ అయిపోయాడు. Yeah, he failed in all 4 subjects. అయితే ఆల్రెడీకి నేను షాక్ అయిపోయాను, మా బాబు షాక్, ప్రిన్సిపల్ షాక్, అండ్ ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఫీజు కట్టేశాడు, తిని ఫీజు కట్టలేదు. We were all Elizabeth and his son and all the family was very in shock seeing the results, and even his friends, all of them have paid the exam fee also. అది లాస్ట్ డేట్, ఇంకా ఫస్ట్ కల్లా ఫీజు పే చేయాలి, ఫస్ట్ లోపల తనకి స్లాట్ దొరుకుతుంది. Yeah, by first is the last date to pay the fees, so they were actually looking for the slot. అయితే అప్పుడు ఏమైందంటే ఈ ఆల్రెడీ వచ్చాడు, ఏమైంది నీ ప్రాఫెసీ, నువ్వు చెప్తావు కదా పాస్ అవుతాడని, ఏమైంది నీ ప్రాఫెసీ ఫెయిల్డ్ అయిపోయింది కదా అన్నాడు. Then Alden brother came and questioned Elizabeth, what about what happened to your prophecy? You said no, that he's going to pass. What happened? He was actually questioning her. అయితే నేను ఆయన తప్పకుండా పాస్ అవుతాడు, ఈయనకున్న గర్వం అనే అనిశ్చితానికని దేవుడి కార్యం చేశాడు అన్న. Elizabeth said that Enoch is surely going to pass, but in order to because he's proud and pride in him, so God wants to show him the lesson, gave him the lesson, teach him the lesson. అయితే అప్పుడు మళ్ళీ సెకండ్ ఎగ్జామ్కి ఆల్రెడీ ఒప్పుకోలేదు, సెకండ్ టైం అపియర్ చేస్తానికి ఎగ్జామ్కి ఆల్రెడీ ఒప్పుకోవట్లేదు. Alden brother was not interested to pay the fees for second chance. అయితే నేను ప్రిన్సిపల్తో మాట్లాడాను.
Then I spoke to the principal. విత్ నా హస్బెండ్కి తెలియకుండా నేను ప్రిన్సిపల్తో మాట్లాడి మనీ అరేంజ్ చేసుకున్నాను. కొంచెం మనీ ఉంది, 25,000 కట్టాలి, నేను ఇచ్చేస్తాను ప్రిన్సిపల్, మీరు స్లాట్ చూడండి అన్న. Yeah, because it was the last day for the exam fee to be paid. So I got little amount. So I was interested because Alden brother was not interested to pay. So I was interested and I called the principal sir and then paid the amount. అయితే అప్పుడు ఫీజ్ పే చేసినా కూడా స్లాట్ దొరకలేదు, ఆ ఛాన్స్ పోయింది తనకి. ఐ థింక్ పూణేలో రాయబోతున్నారు పిల్లలు. పూణేలో వెళ్ళే ఎగ్జామ్ రాస్తానికి అక్కడ స్లాట్ లేదు, ఫుల్ అయిపోయింది. Yeah, all his friends they got slot in Pune, but Enoch couldn't get, even though he paid the fee, he couldn't get the slot in Pune. అయితే నేను బాగా ఏడిసి ప్రే చేశాను, ప్రభా మీరు ప్రామిస్ చేశారు కదా నా కొడుకు కోసం ఇక్కడ ఉండకూడదు, నాకు కొడుకు ఇక్కడ ఉంటే ఎలా ఉన్నారో ఈవిల్ రిలేటివ్స్ వాళ్ళని తన్ని ఎలా పతనం చేయాలనో మీకు తెలుసు కాబట్టి అని నేను బాగా ఏడిసి ప్రేయర్ చేశాను. Elizabeth was crying in front of God, asking him, Lord, you promised that you are going to take him to Germany, but he should not stay here, otherwise his future and everything will get ruined and spoiled. You know everything, no Lord Jesus. She was continuously crying to God. అప్పుడు దేవుడు ఒక వాక్యం ఇచ్చారు, నీకు విజయం ఇస్తానే, నీ శత్రుపై నీ సిగ్గుపడేలాగా నేను చేస్తానన్నారు. Then God gave her a word saying that you will be victorious in front of your enemies. I'll make them put to shame in front of you. That verse God spoke to her. దెన్ 9th ఆయన స్లాట్ ఎన్ని స్టేట్లో స్లాట్ ఎత్తుకుతుంటే స్లాట్ దొరకట్లేదు. He couldn't get slot in any of the branches they were looking for. లాస్ట్ ఆన్ 9th మేకి తనకి నోయిడాలో ఉంది, అది 19th ఎగ్జామ్ అని స్లాట్ ఉందమ్మా అని చెప్పారు ప్రిన్సిపల్. On 9th they got information that on 19th they got one slot in Noida. అయితే ఆ రోజు 9th మళ్ళీ నేను ప్రే చేసుకుంటే గాడ్ 19th డేటే చూపించారు. When I was again praying for that slot and this thing, God showed her a date 19th. అయితే నేను అనుకున్నాను అది నోయిడాలో ఉంటుంది, నోయిడాలో ఓకే మేము ఢిల్లీలో ఉంటాం కాబట్టి డాడీతో పాటు వెళ్ళి తను నోయిడాకి వెళ్ళొచ్చు, ఎగ్జామ్ రాయొచ్చు అని కన్విన్స్ చేద్దాంలే అని నేను ఆలోచించుకున్నాను. Yeah, because Alden brother was not showing any interest, so when she came to know that he got slot in Noida, then she was happy because they used to earlier stay in Delhi, so her father can accompany Enoch for the exam and everything. అండ్ దెన్ నెక్స్ట్ డే ఏ రోజు 9th నేను ప్రార్థన చేశాను, ఎర్లీ మార్నింగ్ స్లాట్ దొరికిందన్నారు పాస్టర్ గారు. The day when I prayed on 9th May for the slot again, and the next morning principal sir called her up that he got a slot. అయితే నేను అనుకున్నాను నోయిడాలే అనుకున్నా, కానీ ఆయనకి చెన్నైలో స్లాట్ దొరికింది 19th డేటే. She thought that he got a slot in Noida, but again the principal sir said that he got the slot in Chennai, but the date is 19th. సేమ్ డేట్ కానీ చెన్నైలో దొరికింది. అప్పుడు మళ్ళీ నేను ఇనోక్ని ఎలాగలా కన్విన్స్ చేసి ఆంటీ దగ్గరికి తెచ్చాను 17th of May. Yeah, I convinced Enoch and I brought him to the church on 17th of May. అయితే ఆ రోజు దేవుడు ఆశాంటి ద్వారా రివీల్ చేశారు ఏమి జరిగింది ఈయన ఎగ్జామ్ వెనకాల. On the day God revealed through Ashanti to Enoch and Elizabeth what actually happened behind the exam. గాడ్ చెప్పారు మీ రిలేటివ్సే తన ఫ్యూచర్, తనలో ఉన్న ఇంటెలిజెన్స్, తన బ్రైట్నెస్ని అంతా చూసి తన మీద ఫ్యూచర్ వరకు స్పెల్స్ చేసి ఫెయిల్ చేయించారు. Yeah, God revealed through Auntie that your nearby relatives only after seeing your bright future and career, they are jealous of him and they did witchcraft to ruin his future and career. కానీ ఇప్పుడు నేను అలౌ చెయ్యను, నా చిత్తమే జరుగుతుంది, నేను ఏం డిసైడ్ చేశానో తన కోసం తన జీవితంలో అదే జరుగుతుంది. But God told again that he's not going to allow all those in his life, and his will is going to get allowed in his life, and he's going to bless him and నీ కన్నీరు చూసి నీ కోసం నీ పిల్లల్ని నేను దీవిస్తానన్నారు.
by seeing Elizabeth's tears, Lord said that He's going to bless His children and family by seeing her tears. అయితే తను 19th చెన్నైలో ఎగ్జామ్ రాశాడు. On 19th, he wrote an exam in Chennai. అయితే అన్నాడు, మమ్మీ ముందు దానికంటే చాలా ఈజీ వచ్చింది, చాలా బాగా చేశాను. Yeah, he said that the paper was very easy than earlier and he did very well in that exam. ఎందుకంటే ప్రేయర్ చేపించుకున్నారు ఆంటీ ద్వారా. ఆంటీ కూడా బ్లెస్ చేసి, గాడ్ బ్లెస్ చేశారు. అన్ని బ్యారియర్స్ అన్ని కర్సెస్ అన్ని బ్రేక్ చేశారు. After again he got prayed through with auntie and God broke all his bondages, curses, everything on him, and he blessed through auntie and అయితే ముందు రిజల్ట్ 10 daysలో వస్తుంది అన్నారు, మళ్ళీ 1 month అన్నారు. they actually announced that the results are going to be in 10 days and again they said that it will be after 1 month. మళ్ళీ నేను చాలా టెన్షన్ అయిపోయినా, ఏంటి ప్రభా 1 month ఈయనకి వెళ్తానికి డిలే అయిపోతుంది, ఎంత తొందరగా వెళ్తే అంత మంచిదని ప్రేయర్లో పెట్టుకున్నాను. Yeah, actually they were in hurry that they have to send to Enoch to Germany because it is already delayed, I think few months. So actually they were waiting, what Lord is going on getting delayed. She was praying in that way to God. అయితే 2nd Juneకి తన రిజల్ట్ వచ్చింది. On 2nd June he got the result. అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యారు గాడ్స్ గ్రేస్ వల్ల. ఆల్ గ్లోరీ టు గాడ్. He passed in all subjects and with great score, so all glory to God. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ రాసిన పూణే ఎగ్జామ్లో ఇప్పటివరకు రిజల్ట్స్ రాలేదు. The friends who wrote exam in Pune branch, till now they have not yet received the results. అయితే ఈ రీతిగా దేవుడు గొప్ప కార్యం చేశారు. ఇంకా తన కోసం మీరు అందరూ ప్రే చేయండి. ఈ గ్లోరీ అంతా దేవుడికి బిలాంగ్ అవుతుంది, ఎందుకంటే తానే ప్రామిస్ చేశాడు కాబట్టి దేవుడికే మహిమ అంతా చెల్లును గాక. తన వీసా విషయంలో, ఫర్దర్ స్టడీస్ విషయంలో, ఇంకా తనకి కెరియర్ విషయంలో మీరందరూ తన జ్ఞాపకం చేసుకొని మీ ప్రేయర్స్లో గుర్తు చేసుకొని ప్రే చేయమని అడుగుతున్నాను. It's all because of His glory. All this happened in his life, and I request all the church to please pray for his journey and his career and his education and most above all his calling. God bless this testimony. Glory to God. Thank you, Auntie, for giving me this chance. Thank you, Auntie. Thank you, Uncle.